బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను ఇండ్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తమ సమస్యలు తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి పాములు వస్తున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మౌలిక వసతులు సైతం సరిగా లేవని వాపోయారు. కైతలాపూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించిన షట్టర్ల విషయంలో ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ద్వారా వేలం వేసి వాటిలో వచ్చే ఆదాయాన్ని అద్దెను మెయింటెనెన్స్కు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని, మా సహనం నీ పరీక్షించవద్దని అన్నారు. ఇది హెచ్చరికైనా అనుకోండి, విజ్ఞప్తైనా అనుకోండి. స్థానికుల కోసం సీఎం కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకోవడానికి సిద్ధమన్నారు. ఇది కాలం ఉంది, ఇక్కడ నుంచి ముళ్ళకర చెరువు దాకా తీస్తున్న పోయి పాము బంద్ అయితే లేకపోతే వచ్చి పాములు సైడ్ కలెక్టర్ గారు మనకు హైదరాబాద్ ఇస్తా అని చెప్పారు. ఆయన గౌరవంతో వచ్చిన తర్వాత అన్నీ చెప్తేనే మీకు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఇయ్యొద్దు అనే ఆలోచన ఉంటే ఎడ్యుకేషన్ కాదు కదా. ఆయన మన మీ దగ్గరికి వేరు పుస్తకాలు చేసుకొని తూతూ లమ్మడోళ్ళు ఉంటారా తిట్టి ఇళ్ళకి వస్తుందా? ఇళ్ళకి ఎందుకు వచ్చింది ఆమె అట్లా అంటాను. గరీబోల దాంట్లోకి ఎందుకు వచ్చింది అంత ఉన్నామే? గరీబోల దాంట్లోకి ఎట్లా వచ్చింది? వాళ్ళు అడుగుతారు రేపు పొద్దులు మాకు వద్దు, వేరే ఆ ఇంటి పక్కగా ఇస్తారా మీరు? ఇచ్చిన ఇచ్చిర్రు వాళ్ళే ఇక సాల్ రాలే, అందరు ముంగట వాళ్ళే అంటే గదే చేతిలో ఏం లేదు. నీ దృష్టి తెచ్చడం అక్కడికి వెళ్ళి ఎట్లా వచ్చింది? నీకు షట్టర్ల విషయంలో గతంలో జరిగినటువంటి వాళ్ళకు మేము ఫ్రీ ఇచ్చాము. నేను ఒకటే కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ బోర్డు మినిస్టర్కి, మా సాహసాన్ని మీరు అర్థం చేసుకోండి. మా సాహసం తప్పినాడు చాలా భయంకరంగా ఉంటుంది. మేము మాట్లాడుతూ ఉంటే మా మీద మేము ఇన్క్వైరీ లేదు, 100 వేసుకో భయపడేది లేదు. కానీ నిరుపేదలకు సాయం చేయమని కోరుతా ఉన్నాం. మేము మాట్లాడిన వాళ్ళందరినీ మేము ఇష్టమని తిడతాం చూస్తామంటే మీ కూడా మస్తున్నాయి అన్ని తీపిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉంటారు. కానీ నిరుపేద బిడ్డలకు అన్యాయం జరుగుతా మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏ రకంగా ఇబ్బంది జరగకూడదు ఉండాలి. 80 మంది 84 మంది నాకు హైదరాబాద్లో 57 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు బయట వాళ్ళకి ఇవ్వండి. అది కూడా మా కాన్షియన్స్ వేరులోకి ఇస్తే తగిన ముళ్ళ చెల్లించక తప్పదు. నేను ఇది హెచ్చరికైనా అనుకోండి, ప్రేమతో చెప్తున్నా అనుకోండి. మీ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాం, మా హైదరాబాద్కి ఇవ్వండి. నేను కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు. ధన్యవాదాలు. ఇక్కడ నివసిస్తున్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చామో వాళ్ళు నిన్న గౌడ నాయక్ వచ్చి పక్కకు ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ వీళ్ళందరూ వచ్చి పాములు వస్తూ ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, ఇబ్బంది ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఆఫీసర్లను తీసుకొని, ఎందుకంటే పాములు వచ్చి కాటేసిన ప్రమాదమే, ఎందుకంటే విషపురుగులు కాబట్టి ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని గురించి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కూడా ఉన్నటువంటి నివసించే వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారో ఆలోచనతో వచ్చాం. దానికి ముళ్ళకత్త చెరువు నుంచి కాముని చెరువు దాకా ఒక నాల కట్టవలసిన అవసరం ఉంది. ఆ నాల కూడా కడితే ఈ పాముల బాధ పోతుంది. ఎందుకంటే పాములు ఇప్పటికీ అపార్ట్మెంట్లో పాములు వచ్చుడు, గ్రౌండ్ పాములు వచ్చుడు, ఇళ్లలో పాములు వచ్చుడు, ఆఖరి బండి పెడితే బండి మీద కూడా పాములు తిరుగుతున్నాయని చెప్పి చెప్పడం నిన్న కూడా ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే నిజంగా వాళ్ళు చెప్పింది నిజమైంది. ఎందుకంటే విపరీతమైనటువంటి చెత్త చెదారము, అది అడవిలాగా ఉంది కాబట్టి రైలు కట్ట పక్కకే రైలు కట్ట ఉంది కాబట్టి దాని పక్కకు క్లీన్ చేస్తే ఆ పాముల బాధ పోతుందని చెప్పి నేను ఆఫీసర్లకు